హలో వీవర్స్, ఈరోజు మనం పచ్చి రొయ్యలు నువ్వులు కరివేపాకు వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా, చాలా బాగా కరకరలాడుతూ ఆ నువ్వులు టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఇట్లా మీరు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇదే చేసుకుంటారు. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా రొయ్యలు తీసుకున్నామండి. ఇది బాగా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో ఒక పేగు ఉంటుందండి నల్లగా, దాన్ని కానీ తీసేసుకోవాలి. మంచిగా ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఇట్లా ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి, బాగా వెనక వీపు పైన బాగా కోసి దాంట్లో ఒక పేగు ఉంటుంది, అది తీసేసి మంచిగా ఇట్లా క్లీన్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకుంటాము. మిరప్పొడి వేసుకోవాలి. ఒక అర స్పూన్ అంత వేసానండి. ఇది బాగా ముందుగా కలుపుకుంటాము. సాల్ట్ మిరప్పొడి బాగా కలిసిందంటే మంచిగా టేస్ట్ బాగుంటుంది లోపల. బాగా ఇట్లా కలుపుకున్నాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసానండి. కొద్దిగా పసుపు, గుడ్డు ఒకటి కొట్టి పోసుకున్నా. ఈ గుడ్డు ఆ నువ్వులు అవన్నీ కానీ బాగా బైండింగ్ ఉంటుందండి, బాగా అతుక్కుంటాయి. మనం కరివేపాకు కానీ ఎక్కువ వాడుతున్నాము. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు. బాగా ఇట్లా ఒకసారి మంచిగా గుడ్డు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నువ్వులు తీసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్లు అంతా ఉంటాయండి, అవి వేసేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కానీ కొద్దిగా కట్ చేసి వేసుకుంటాము. బాగా ఇట్లా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఒక స్పూను, బియ్యం పిండి ఒక స్పూన్ తీసుకున్నాను. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. వాటర్ ఏమి వేసుకోకూడదండి, ఉండే వాటరే సరిపోతుంది. దాంట్లోనే నీళ్ళు ఊరు ఉన్నాయి కదా, అదే సరిపోతుంది. గుడ్డు వేసుకున్నాము, నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. బాగా ఇట్లా కలుపుకోవాలి. చూడండి, సరిపోయింది వాటర్, కానీ దాంట్లో ఉండేటివే సరిపోతుందండి. ఆ గుడ్డులో రొయ్యలలో అంతా ఉంటుంది కదా, ఆ చెమ్మే సరిపోతుంది. ఇది ఒక 1/2 అవర్ అట్నే మూత పెట్టేసి ఒక 1/2 అవర్ మ్యారినేషన్ చేసి పెట్టుకుంటాం. 1/2 అవర్ తర్వాత ఇట్లా పెనంలో నూనె వేసుకొని బాగా కాగిందండి, అందులోకి వేసేసుకుంటున్నాము. మంచిగా ఇట్లా ఒక్కొక్కటిగా తీసి వేసేసుకుంటాము. మంటగానే మీడియంలో పెట్టుకోవాలండి, మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు తిప్పించుకుంటాము. చూడండి, నువ్వులు కానీ ఎంత బాగా పట్టి ఉన్నాయి రొయ్యకి. ఇట్లా చేసి పెడితే పిల్లలు కానీ ఇష్టంగా తింటారండి. ఆ నువ్వుల టేస్ట్ కానీ చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయండి తినేటప్పుడు. మంచిగా అన్నిటిని ఇట్లా తిప్పిచ్చేసుకుంటాం. రొయ్యకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి, ఒక 5-6 మినిట్స్ మంచిగా ఫ్రై అయిపోతే తీసేసుకోవచ్చు. చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి. కరివేపాకు ఆ నువ్వులు అంతా ఎంత బాగున్నాయి చూడండి. చూసేదానికి కానీ చాలా బాగుంటుందండి, తినడానికి అంతే రుచి ఉంటుంది. బాగా ఒక ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుంటాం.
ఇంకొకసారి మళ్ళీ వేసేసుకుంటామండి. మంచిగా ఇట్లా ఒక్కొక్కటిగా తీసి మంచిగా వేసుకున్నామంటే బాగా ఫ్రై అవుతాయి. ఆ కరివేపాకు చాలా టేస్ట్ వస్తుందండి ఈ ఫ్రైలో. బిర్యానీ బాగా ఫ్రై అవుతున్నాయి, తిప్పిచ్చేసుకుంటామండి. తిప్పించినా కానీ ఇవి చాలాసేపు ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు వేసుకుంటే సరిపి. చూడండి, తిప్పించినాము. ఇప్పుడు మళ్ళీ అటువైపు కానీ బాగా ఫ్రై అయిపోయినాయి. తీసేసుకుంటామండి ఇవి కానీ. చూడండి ఎంత బాగున్నాయో. టేస్టీగా ఈ రొయ్యలు నువ్వుల పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు ఇట్లనే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకు నువ్వులు నోటికి తగులుతూ ఉంటే పంటికి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే వ్యూవర్స్, నేను వీటితో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని టేస్ట్ చూసి ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఓకే వ్యూవర్స్, బాయ్.